ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 6వ అధ్యాయము 13 మరియు 14 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ. సాంఖ్యయోగము సాంఖ్యయోగము అష్టాంగ యోగం. ఈ ప్రత్యేకమైన విధి విధానాలను అవలంబిస్తూ కూర్చోవడము, ధ్యాన నిమగ్నమడము, ఇదంతా కూడా అష్టాంగ యోగంలో విధానం. జ్ఞానయోగము అంటే ఏమిటి? జ్ఞానయోగము అంటే మానసిక కల్పన ద్వారా ఆధ్యాత్మికతకి సంబంధించి మానసిక కల్పన ద్వారా తత్వాన్ని అవగతం చేసుకునే పద్ధతి. ఏది బ్రహ్మము, ఏది బ్రహ్మము కాదు, ఏది ఆధ్యాత్మికము, ఏది ఆధ్యాత్మికం కాదు అని విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా నీతి నీతి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తొలగిస్తూ జ్ఞానానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకునే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది జ్ఞానయోగం అని చెప్పు. వేదాంత సూత్రాల్లో వేదాంత సూత్రాల్లో చెప్పబడినటువంటిది. దాని విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా నీతి నీతి ఇది కాదు, ఇది కాదు, బ్రహ్మము కాదు, బ్రహ్మము కాదు తొలగించుకుంటూ వెళ్తే ఇది జ్ఞానయోగ పద్ధతి అని చెప్పండి. వేదాంత సూత్రాలను మనం అధ్యయనం చేసినట్టయితే జన్మాదియస్య యతఃతో ఆరంభమవుతుంది. ఒక ముఖ్యమైన సూచనని దాంట్లో అందించబడుతుంది. ఆ ఏం సూచన? అన్నీ కూడా భగవంతుడి నుంచే ఉద్భవించబడుతున్నాయి అనే దాని ద్వారా పరమసత్యం ఏదైతే ఉందో, ఆధ్యాత్మికము పరమసత్యము అనేటువంటిది వ్యక్తి అని చెప్పబడుతుంది. అన్నీ కూడా భగవంతుడి నుంచే, పరమసత్యము నుంచి ఉద్భవించాయి అన్నప్పుడు అది ఏమై ఉంటుంది అని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తాను. శ్రీమద్ భాగవతంలో దీనికి సంబంధించిన వివరణ ఇవ్వబడింది. పరమసత్యానికి సంబంధించిన స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది భాగవతంలో వ్యక్తీకరించబడింది. మొట్టమొదటి శ్లోకం ఏదైతే ఉందో భాగవతంలో, జన్మాదియస్య యతః న్వయాత్ ఇతరాస్త చతుర్వేశ అభిజ్ఞ స్వరాట్. పరమసత్యము అన్నింటికీ కారణభూతం అనుకోండి, అన్ని కారణాలకి కారణభూతమైన వాడు, అన్ని ఉద్భవించడానికి కారణభూతమైన వాడు. అలాంటి పరమసత్యం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? భాగవతం చెప్తున్నాయి. అలాంటి పరమసత్యానికి చేతన ఉంటుంది, నిర్జీవమైనటువంటిది కాదు, ఖచ్చితంగా చేతన కలిగినటువంటిది. ఎలాంటి చేతన? అన్వయాత్ ఇతరాస్త చార్తేషు. ఎలాగైతే నేను చేతనను కలిగి ఉన్నాను, మీరు కూడా చేతనను కలిగి ఉన్నారు, కానీ నా గురించి నాకే పరిపూర్ణంగా తెలియదు. నా తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నాకు తెలియదు, శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి. నేనంటాను ఇది నా తల, కానీ నా తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నాకు తెలియదు. ఎవరైనా అడిగాను అనుకోండి, మీ ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయండి అని ఎవరైనా అడిగితే దాన్ని తెలుసుకోవడము నిజమైన పరిజ్ఞానం కాదు. మనం అంటాం అదే నాలెడ్జ్ అండి, తల వెంట్రుకలు నేర్చుకుని ఏం చేసుకుంటా, అది ఎందుకు నీకు అంటారు. కానీ భగవంతునికి సంబంధించినటువంటి విషయంలో భాగవతం ఏం చెప్తుంది? భగవంతుడికి అన్ని విషయాలు తెలుసు, ప్రత్యక్షంగా పరోక్షంగా. చూడండి, నేను భుజిస్తాను, ప్రసాదం స్వీకరిస్తాను, అది ఆ భుజించడము అనే ప్రక్రియ నా శరీరంలో రక్త ప్రసరణ జరగడానికి, చక్కగా జీవించి ఉండడానికి, ఉత్సాహంగా ఉండడానికి ఎలా ఉపయోగపడుతుంది నాకు తెలియదు. అదంతా కూడా రక్తంగా ఎలా మారుతుంది?
ఆహారం ఏది తిన్నా కూడాను రక్తంగా ఎలా మారుతుంది? నీ నరాల్లోంచి ప్రవహించి, శరీరమంతా ఆవహించి ఎలా? ఎందుకు? ఎందుకు జరుగుతుందలా? అది నాకు తెలీదు. కానీ భగవంతునికి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. భగవంతునికి తన సృష్టిలోని ప్రతి అణువుకి సంబంధించిన వివరణ తెలుసు. సృష్టి మొత్తంలో కూడాను, జగత్తు అంతా కూడాను అణువణువులో ఏం జరుగుతుందో కృష్ణుడికి తెలుసు. అందుకని భాగవతం ఏమని చెప్తుంది? పరమ సత్యము. ఎవరి నుంచైతే అన్నీ ఉద్భవించాయో అది పరమ సత్యం. ఆ పరమ సత్యము చేతన కలిగినటువంటిది. అప్పుడే కదా మొత్తం జగత్తు అంతా కూడాను చేతన, అచేతన వస్తువుల్లో ఉన్నటువంటి అన్ని స్థితులను సంగ్రహించగలుగుతాడు. అభిజ్ఞ. అభిజ్ఞ అంటే చేతన కలిగిన. ఎవరైనా మనం ఇది చెప్పామనుకోండి, ఓ అతను అంత పరిజ్ఞానవంతుడు, పరిపూర్ణుడు, శక్తిమంతుడు, మేధావంతుడు, అత్యుత్తమ చేతన కలిగిన వాడు అనుకోండి. ఇదంతా కూడాను ఇలాంటి దాని నుంచి ఆయన నేర్చుకున్నాడా అని అడగచ్చు. నో, అది లేదు. ఒకవేళ ఆయన ఈ పరిజ్ఞానాన్ని ఇంకెక్కడి నుంచైనా స్వీకరించారనుకోండి, అప్పుడు ఆయన భగవంతుడు కాదు. స్వరాట్ అంటే ప్రత్యేకంగా కాకుండా తనకు తానుగా ఇది ఆయనలో ప్రకటితమై ఉంటుంది. సర్వస్వతంత్రుడు. ఇది జ్ఞానయోగము. జ్ఞానయోగం అంటే సత్యానికి సంబంధించినటువంటి విశ్లేషణాత్మక అధ్యయన సత్యం ఎలా ఉంటుంది, దాని యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, ఎవరి నుంచి అయితే జగత్తంతా ఉద్భవించిందో అది ఎలా ఉంటుంది అని విశ్లేషణాత్మక అధ్యయనే జ్ఞానయోగం. అది శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. అందుకని శ్రీమద్ భాగవతాన్ని మనము అత్యుత్తమ జ్ఞానయోగము అంటే అత్యుత్తమైన జ్ఞానయోగము మరియు భక్తి యోగము రెండు కలిపినటువంటిది శ్రీమద్ భాగవతం. జ్ఞానయోగంలో పరమసత్యము, పరమసత్యం యొక్క ఉనికి, దాని గుణగణాలని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తాం. తత్వపరంగా సత్యాన్ని, తత్వపరంగా సత్యాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం, అదే జ్ఞానయోగం. మనది భక్తి యోగము. భక్తి యోగము అంటే దాదాపుగా ఒకే రకమైనటువంటి స్థితి. కానీ ఒకే రకమైన స్థితి అంటే ఏమిటి? లక్ష్యము ఒకటే, పరమ సత్యాన్ని అవగతం చేసుకోవడం. ఒకరేమో పరమ సత్యాన్ని తత్వపరంగా అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మరొకరేమో తన మనస్సుని భగవంతుని మీద కేంద్రీకృతం చేసి సత్యాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. భక్తులైన వాళ్ళు అనుక్షణం కూడా భగవత్ సేవలో నియుక్తమవడానికి ప్రయత్నిస్తూ భగవత్ సేవలో నియుక్తమై ఉంటాడు. తద్వారా భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానము వాళ్ళ హృదయంలోనే భగవంతునిచే ప్రకటితం చేయదు. ఆరోహణ క్రమము, అధిరోహణ క్రమము అని రెండు ఉన్నాయి కదా. ఆరోహణ, అవరోహణ, ఈ రెండు క్రమాల ద్వారా మనం జ్ఞానాన్ని సంప్రాప్తించుకుంటాం. అంధకారం ఉందనుకోండి, సూర్యుడు అంటే ఏమిటి అనేటువంటిది ఆరోహణ క్రమంలో మనం నేర్చుకున్నాం అనుకోండి. అత్యంత శక్తివంతమైనటువంటి విమానాలు, లేకపోతే స్పుత్నిక్లు, రాకెట్లు, దానిలో ప్రయాణం చేస్తూ ఆకాశం అంతా తిరుగుతూ అయినా కూడా మనకి సూర్యుడు కనిపించడు. కానీ అవరోహణ క్రమంలో
నేర్చుకునే ప్రయత్నం చేశాను అనుకోండి, సూర్యుడు ఉదయించాడు, సూర్యోదయం అయింది. కాగానే చుట్టూ ఉన్న వస్తువులన్నీ కూడా ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా అన్నీ కనబడతాయి. అలా కాకుండా అంధకారంలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వస్తువులేంటి, వాటిని ఎలా అవగతం చేసుకోవాలి అని ఎంత ప్రయత్నించినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. ఆరోహణ క్రమంలో నా శక్తి అంతా వినియోగిస్తాను చూడండి. ఆరోహణ క్రమంలో వినియోగించే శక్తి అంతా కూడా, నా ప్రయత్నం అంతా కూడా ఏమని చెప్పబడింది? విశ్లేషణాత్మకంగా అవగతం చేసుకునే పద్ధతి. దాన్ని ఆంగ్లంలో ఇండక్టివ్ ప్రాసెస్ అంటారు. ఉదాహరణకి మా నాన్నగారు చెప్పారనుకోండి, ఈ వ్యక్తి అశాశ్వతుడు, దీన్ని నేను స్వీకరిస్తాను. అప్పుడు ఈ వ్యక్తి అశాశ్వతుడా, శాశ్వతుడా, దాన్ని నేను అధ్యయనం చేయడం మొదలెట్టాను అనుకోండి, ఈ ఒక్క వ్యక్తి కాదు, వేల మందిని నేను చూస్తూ ఉంటాను. ఏంటిది, వాళ్ళు శాశ్వతులా, అశాశ్వతులా, శాశ్వతం. అలా చేస్తూ నేను విశ్లేషణాత్మక అధ్యయనం చేశాను అనుకోండి, ఓ ఎంతకాలం పడుతుందో చెప్పలేం కదా. అవును, ఈ వ్యక్తి శాశ్వతుడు కాదు, ఇంకో వ్యక్తి శాశ్వతుడేమో, మళ్ళీ చూద్దాం ఆయన జీవితం అంతా కూడాను గమనిద్దాం. ఓకే, ఇతను కూడా శాశ్వతం కాదు, ఈమె కూడా శాశ్వతం కాదు, ఈ జీవి కూడా శాశ్వతం కాదు. కానీ ఇలా చేస్తూ వెళ్ళాలనుకోండి, ఎక్కడ ఆపాలి? కానీ నేను, మా నాన్నగారు చెప్పారు, జీవులు శాశ్వతం కాదు, ఇక్కడ జీవించి ఉన్నటువంటి ఈ శరీరాలన్నీ కూడా శాశ్వతం కాదని చెప్పాను అంటే ఉన్నతమైనటువంటి గురువు గారి నుంచి స్వీకరించామని, ఆధ్యాత్మిక గురువు నుంచి స్వీకరించాం పరంపరానుగతంగా. అప్పుడు మన పరిజ్ఞానం పరిపూర్ణమవుతుంది తక్షణం. అతాపితే దేవ పదాంబుజద్వయ ప్రసాద దేశాంగ్రసిత. అతాప్తితే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేశాంగ్రిత తత్వం. భగవాన్ మహిమ్నో న చనన్య ఏకో ఏకోపి చిరాం విచిన్వన్. అందుకని ఏమని చెప్పబడింది అంటే, భగవంతుని ప్రార్థిస్తూ శ్రీమద్ భాగవతంలో చెప్పిన శ్లోకం ఇది. ఎవరైనా సరే భగవంతుని కృపని కొంత మాత్రమైనా పొందారనుకోండి, కృష్ణ నీ కృపని కొంత మాత్రమైనా పొందినప్పుడు మాత్రమే మీకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అతి సులభంగా శీఘ్రంగా అవగతం చేసుకోగలుగుతాం. ఎవరైతే ఆరోహణ క్రమం ద్వారా భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకునే ప్రయత్నం చేస్తున్నారో, కోటాను కోట్ల సంవత్సరాల వరకు వాళ్ళు దాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉండవచ్చును, అని దాన్ని అవగతం చేసుకోలేకపోతారు. అలా ప్రయత్నం చేసి 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 విసుగొచ్చేస్తుంది వాళ్ళకి అవగతం కాక. ఇప్పుడు ఏమనుకుంటాడు, అసలు ఏమీ అవగతం కావట్లేదు, ఇంత సుదీర్ఘ కాలంగా నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అసలు ఏం లేదు, శూన్యం, అంతే. ఇప్పుడు ఆలోచించండి, భగవంతుడు శూన్యము అనుకోండి, దేని నుంచి అయితే అన్ని ఉద్భవించా అది శూన్యం అనుకోండి, ఆ శూన్యము నుంచి ఎన్ని రకాలైన విభిన్నమైనటువంటి స్థితులు, మన కళ్ళు ఎదుట కనబడుతున్నటువంటి స్థితులన్నీ కూడా ఎలా ఆవిర్భవించబడుతున్నాయి, ప్రకృతి, వ్యక్తులు, జీవులు అన్ని. కానీ భాగవతం ఏం చెప్తుంది, వేదాంతం ఏం చెప్తుంది, జన్మాద్యస్య యతః, పరమసత్యము నుంచే అన్నీ కూడా ఉద్భవించాయి. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి, అవి ఎలా ఉద్భవించాయి అవగతం చేసుకునే ప్రయత్నం చేయాలి, దాన్ని అధ్యయనం చేయాలి. అది కూడా చెప్పబడింది. అది నేర్చుకునే విధానం ఏంటి, వేదాంత సూత్ర. వేద అంత, వేద అంటే తెలుసుకోవడము, పరిజ్ఞానము. వేద అంత అంటే అత్యుత్తమమైన అంతిమ పరిజ్ఞానము. వేదాంత అంటే
అంతిమ పరిజ్ఞానము, అత్యుత్తమైన పరిజ్ఞానం. అత్యుత్తమైన పరిజ్ఞానం ఏమిటి? శ్రీకృష్ణుడు. భగవంతునికి రూపమున్నది, భగవంతుడు ఎలాంటి వాడో అది తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? కేవలం భగవత్ సేవలో నియుక్తం అవడం ద్వారా మనము భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోగలుగుతాం. అంతేకాని అవరోహణ క్రమం ద్వారా భౌతిక ప్రకృతి యొక్క విభిన్నమైనటువంటి స్థితిగతులని అధ్యయనం చేయడం ద్వారా భగవంతుడిని తెలుసుకోవడం కష్టం. భగవత్ సేవలో నియుక్తం కావాలి, కృష్ణ సేవలో నియుక్తం కావాలి. తద్వారా కృష్ణుడు స్వయంగా మన హృదయంలోనే పరిజ్ఞానాన్ని ప్రకటించేస్తాడు. భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్పబడింది, తేషాం ఏవాను కంపార్థం అహం అజ్ఞానజాం తమా నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే అనుక్షణం కూడా నా సేవలో నియుక్తమైనారో వారి మీద నేను ప్రత్యేకమైన కృపను ప్రదర్శిస్తాను. ఆ కృపను ప్రదర్శించే విధానం ఏమిటి? తేషాం ఏవాను కంపార్థం అహం అజ్ఞానజాంతాం నాశయామి. వారి హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అంధకారాన్ని జ్ఞానదీపికతో నేను తొలగిస్తాను. కృష్ణుడు మనందరి హృదయాల్లో ఉన్నారు. ఎప్పుడైతే మనము కృష్ణుని గురించి భక్తియుక్త సేవా విధానం ద్వారా కృష్ణుని గురించి అన్వేషణ మొదలెడతామో, భక్తియుక్త సేవలో నియుక్తమైతామో, భగవద్గీతలో చెప్పబడినటువంటి భక్తియుక్త సేవని స్వీకరించి దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటామో, భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోగలుగుతాం. 18వ అధ్యాయంలో చెప్తారు భగవంతుడు, భక్త్యామాం అభిజానాతి. భక్తుడు నాకు సంబంధించిన పరిజ్ఞానాన్ని భక్తియుక్త సేవలో నియుక్తమవడం ద్వారా తెలుసుకోగలుగుతాడు. భక్తి అంటే ఏమిటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం. శ్రవణం, శ్రవణం, కీర్తనం, విష్ణువు గురించి వినడము, కృష్ణుడి గురించి వినడము, కీర్తించడము, జపించడము, జపించడము, వినడము. ఇది భక్తికి ఆరంభము. కేవలము శ్రవణము చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో, వినమ్రతతో మనం విన్నామనుకోండి, కృష్ణుడికి సంబంధించిన జ్ఞానం మనకు సంప్రాప్తిస్తుంది. కృష్ణుడికి సంబంధించిన జ్ఞానాన్ని తానే స్వయంగా మన హృదయంలో ప్రకటితం చేస్తాడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదన. ఇలా 9 రకాలైనటువంటి భక్తి యోగ విధానాలు, భక్తి యోగంలో ఉన్నటువంటి 9 రకాల విధానాల గురించి మనము తెలుసుకుంటాం. వందనం అంటే భగవంతుని స్తుతించడం, కీర్తించడం, అది కూడా భక్తి. శ్రవణం భగవంతుని గురించి వినడము. భగవద్గీత నుంచి కృష్ణుడి గురించి మనం వింటున్నాం. కృష్ణుడికి సంబంధించినటువంటి జపానికి సంబంధించినటువంటి ప్రాశస్తాన్ని, హరే కృష్ణ మహామంత్ర జపాన్ని మనం జపించడం ద్వారా భగవంతుని కీర్తిస్తున్నాం. అది ఆరంభం. శ్రవణం, కీర్తనం, విష్ణు. విష్ణు అంటే అన్ని కూడా విష్ణువే. ధ్యానము కూడా విష్ణునే, భక్తి కూడా విష్ణునే. విష్ణు లేకుండా ఈ కార్యక్రమాలు ఏవి నిర్వర్తించబడు. కృష్ణుడు విష్ణువు యొక్క ఆది స్వరూపం. విష్ణు యొక్క నిజస్థితి కృష్ణుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆది విష్ణువు కృష్ణుడు అని చెప్పబడి, తను ఈ ప్రక్రియని భక్తియుక్త సేవా విధానాన్ని స్వీకరించినట్టయితే
మనం పరిపూర్ణంగా భగవత్ సేవలో నియుక్తం కాగలుగుతాము. అయితే యోగ విధానం ఏదైతే వ్యక్తీకరించబడిందో ఇక్కడ, అది ఎలాంటి యోగ విధానం అని చెప్పబడింది? అలాగా యోగ విధానాన్ని మౌలికంగా అని ధ్యాన నిమగ్నుడై ఉండాలంటే యోగ విధానంలో ఎలా ఉండాలని చెప్పబడింది? తల, మెడ, సరళ రేఖలో అలాగా నిశ్చలంగా పెట్టి కూర్చుని ఆసీనులై ఉండి ఆసనంలో దృష్టినంతా కూడాను నాసికాగ్రం మీద ఏకాగ్రతం చేయాలి. ఎలాంటి చంచలత్వం లేకుండా మనస్సు స్థిరంగా ఉంచి భయాన్ని వదిలేసి పరిపూర్ణంగా మైథున భావన నుంచి పూర్తిగా వైదొలిగినటువంటి చైతన్యంతో ఆ విధంగా ధ్యాన నిమగ్నంలో ఉన్నట్టయితే హృదయంలోని భగవంతుడైన పరమాత్మని మన అంతిమ లక్ష్యంగా ఏర్పరచుకొని ధ్యాన నిమగ్నులైనట్టయితే పరిపక్వతను సిద్ధించుకునే అవకాశం ఉంది. ఇది చెప్పబడినటువంటి యోగ విధానం ఈ శ్లోకంలో. ముందుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, మనం చక్కని ఒక ప్రదేశాన్ని నిర్ధారించుకోవాలి. నిర్జన ప్రదేశాన్ని, ఏకాంత ప్రదేశాన్ని, ఏకాంతంగా ఉండి ఈ ధ్యాన యోగాన్ని అభ్యసించాలి. అంతేగాని మనం ఆధునికంగా ఏదేదో ఉంటాయి చూడండి, సిటీ మధ్యలో ఎక్కడో యోగా క్లాసెస్, కొంత ధనాన్ని సేకరించి ఏదో శరీరాన్ని ఇటు తిప్పి పెట్టాలి, అటు తిప్పి పెట్టాలి, జిమ్నాస్టిక్స్ అంటాడు ప్రభుపాదులు. అలాంటివన్నీ ఏవో చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి అన్ని రకాలైనటువంటి నిరుపయోగమైనటువంటి ఇంద్రియ తృప్తి కార్యక్రమాలు ఏమవుతాయి. ఇక్కడ ప్రభుపాదులు గారు చెప్తారు. అందుకని నిజంగా యోగాభ్యాసాన్ని చేయాలంటే భాగవత ధర్మాన్ని పాటించండి. అంతేగాని ఇలాగ వెళ్ళిపోయి ఏదో కాళ్ళు చేతులు ఇటు జరిపి అటు జరిపి ఇటని అటు చేసి వచ్చేసి మళ్ళీ అన్ని రకాలైనటువంటి భౌతిక కార్యక్రమాలు నిమగ్నమై ఉండేటువంటి నిరుపయోగమైనటువంటి ఈ కార్యక్రమాలు నిమగ్నం కాకండి. ఇది అనవసరమైనటువంటి నిరుపయోగమైనటువంటి ప్రక్రియ. అలాంటి యోగ కళాశాలలు ఏవైతే ఉంటాయో, ఇక్కడ ప్రభావాలు అన్నట్టు రాని కళాశాలన్నీ కూడా మోసపూరితమైనవి, మోసం చేయడానికి ఏర్పరచుకుంటాయి. చూడండి, నిజమైన అభ్యాసం ఏంటిదో భగవద్గీతలో చెప్పబడింది. ఎలా చేయాలి ఆ అభ్యాసాన్ని భగవద్గీతలో విశదీకరించబడి, స్వయంగా భగవంతుడైన కృష్ణుడే విశదీకరించి చెప్తున్నాడు. ఎవరైనా కృష్ణుడి కన్నా ఉత్తమమైన యోగి ఎవరైనా ఉన్నారో దాని గురించి చెప్పడానికి? ప్రామాణికమైనటువంటి యోగ శాస్త్రంలో ప్రామాణికుడైనటువంటి యోగేశ్వర, యోగులందరికీ అధిపతి ఈశ్వరుడు అయినటువంటి భగవంతుడిచే కృష్ణుడితో చెప్పబడింది. దాన్ని మనం అభ్యసించాలి. తలని, మెడని, శరీరాన్ని నిశ్చలంగా ఏకత్వంతో ఉంచి ఒకే సరళ రేఖలో ఉంచి, ఇదంతా కూడాను ఉపయుక్తంగానే ఉంటుంది. ఎందుకు ఉపయుక్తం? మనసుని చంచలత్వం నుంచి తొలగించడానికి కొంత ఉపయుక్తంగా ఉంటుంది, అంతే. కానీ యోగాభ్యాసం యొక్క లక్ష్యం ఏమిటి? కృష్ణుని ఎప్పుడు కూడాను, కృష్ణుని మీద మనసుని నిమగ్నం చేయడం యోగం యొక్క లక్ష్యం. కానీ ఇక్కడ ఏం చెప్పబడింది? ఈ వ్యక్తి తన శరీరాన్ని, మెడని మరియు తలని సరళ రేఖలో నిశ్చలంగా ఉంచి చాలా ఏకాగ్రతతో తన దృష్టిని నాసికా నాసికాగ్రం మీద నిలకడగా ఉంచినప్పుడు, చూడండి, ఇది ఇక్కడ చాలా కష్టతరమైందని ఎందుకు చెప్పబడింది? కళ్ళు పూర్తిగా తెరుచున్నాం అనుకోండి, రకరకాల స్థితులన్నీ కూడాను మనకి
రకరకాల ఆలోచనలు రేపించి మనసుని లగ్నం చేయకుండా చేస్తాయి. కళ్ళు మూసుకున్నాం అనుకోండి, నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం. ఇది అనేక పర్యాయాలు శిల ప్రభుపాదులు గారు చెప్తాను. నేను వ్యక్తిగతంగా ఈ విధానాన్ని నేను చూశాను. ఎంతో మంది ధ్యాన యుగంలో నియుక్తమయ్యామని చెప్పుకునే వాళ్ళు కొంత సమయం తర్వాత, కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళు నిద్రలోకి జారుకుంటారు. నిద్రలోకి జారుకున్నాను ఎలా చూస్తుంది, వాళ్ళు గొరక పెట్టడానికి కూడా నేను విన్నాను అని చెప్తాడు శిల ప్రభుపాదులు. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే సహజంగా కలిగేటువంటి ప్రక్రియ ఏమిటి? నిద్రాభావంలోకి వెళ్ళిపోతాము, నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం. అందుకని ఏం చెప్పబడింది? నిద్రపోకుండా, పూర్తిగా కళ్ళు మూసుకోకుండా అర్ధ నిమీలిత నేత్రములు, సగం తెరిచి సగం మూసి ఉంచాలి. ఇది పద్ధతి అని చెప్పండి. అలా అర్ధ నిమీలిత నేత్రాలతో కళ్ళు తెరిచి నాసికాగ్రాన్ని చూడాలి. అది కూడా ఎలాగా? మనసు చలించకుండా ఉండి దాని మీద ఏకాగ్రతతో చూడాలి. ఆ విధంగా మనసుని స్థిరంగా ఉంచడానికి ఇది తోడ్పడుతుంది. కొంత భయము లేకుండా స్థిరత్వాన్ని కలిగి ఉండి ఇదంతా. అందుకని పూర్వాశ్రమంలో యోగులు ఈ యోగాభ్యాసాన్ని అరణ్యంలో ఏకాగ్రతతో చేసేవారు. అక్కడ ఉన్నారనుకోండి, మళ్ళీ అక్కడ కూర్చొని, అమ్మో నేను ఇక్కడ కూర్చున్నాను, ఏ వన్యమృగమో వచ్చేసి ఏ పులో వచ్చేస్తుందో ఏంటో, ఏ పామో వచ్చి కాటేస్తుందో ఏంటో, ఇలాంటి భావనతోని యోగాభ్యాసంలో నిక్తం కానీ. ఎందుకంటే నువ్వు అరణ్యంలో ఏకాంతంగా ఉన్నావు. అరణ్యంలో రకరకాల జంతువులు ఉంటాయి. పులులు, సింహాలు, జింకలు, పాములు అన్నీ. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్పబడింది? ఆ యోగాభ్యాసాన్ని అభ్యసిస్తున్నప్పుడు భయము నుంచి ముక్తులై ఉండాలి. జింక చర్మాన్ని యోగాసనంగా వినియోగించడం గురించి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే జింక చర్మంలో ఔషధానికి సంబంధించినటువంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. దాని మీదకి జింక చర్మం దగ్గర ఉన్నటువంటి ఔషధ మూలకాల మూలంగా పాములు దరిదాపుల్లోకి రావట. అందుకని జింక చర్మం మీద కూర్చున్నా అనుకోండి, పాములు కానివ్వండి, భూమి మీద పాకే జీవులు కానివ్వండి, అవి దరిదాపుల్లోకి రావు. అందుకని జింక చర్మాన్ని వేసుకొని కూర్చుంటారట. ఈ పాకుతూ వచ్చేటువంటి జీవుల మూలంగా మనకి ఏంటది డిస్టర్బెన్స్ లేకుండా, మళ్ళీ భయము లేకుండా, మైథున జీవనం మీద ఎలాంటి ఆకాంక్ష లేకుండా దాన్ని కూడా వదిలేసి అలా కూర్చో. మీరు మైథున ప్రక్రియలో భాగస్థులు అవుతున్నారనుకోండి, అప్పుడు వ్యక్తులు మనస్సుని దేని మీద కూడా కేంద్రీకృతం చేయలేరు. అందుకని బ్రహ్మచారి జీవితాన్ని నిర్దేశం చేయబడి, ఎప్పుడైతే మైథున ప్రక్రియ కార్యక్రమాల్లో నిమగ్నం కాకుండా బ్రహ్మచర్య జీవనాన్ని కొనసాగిస్తున్నారు అనుకోండి, దృఢత్వంతో ఏదైనా సంకల్పం తీసుకున్నారనుకోండి, దృఢత్వంతో ఆ సంకల్పాన్ని పరిపూర్ణం చేసే నిమగ్నం అవ్వగలరు. ప్రభుపాద గారు ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు దీని గురించి చెప్పడానికి. ప్రభుపాద వారి సమకాలికులు గాంధీజీ. గాంధీ గురించి ఉదాహరణ ఇస్తారు ప్రభుపాద. అహింసా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇంకొక ఉద్యమం ఏదో చేస్తారు కదా, సహాయ నిరాకరణ ఉద్యమం. ఎవరికి వ్యతిరేకంగా? శక్తివంతమైనటువంటి బ్రిటిష్ పాలకులకి వ్యతిరేకంగా. చూడండి, అహింసా మార్గం ద్వారా ఏ రకమైన ఆయుధాలు లేకుండా అత్యంత శక్తివంతమైనటువంటి బ్రిటిష్ రాజులకి వ్యతిరేకంగా నేను పోరాడాలి అనేటువంటి దృఢ సంకల్పాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకని?
ఇప్పుడు భారతదేశము ఈ ఆంగ్లేయుల ఆధీనంలో ఉంది కాబట్టి ఆయన దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. అంతకుముందు అనేకులు ఆయుధాల ద్వారా స్వాతంత్రాన్ని పొందే ప్రయత్నం జరిగింది. 1857లో సిపాయిల తిరుగుబాటు అని మనం చరిత్రలో చదువుకుంటాం. కానీ బ్రిటిష్ రాజ్యాన్ని కలిగి ఉన్నట్టు బ్రిటిష్లు రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు అత్యంత శక్తిమంతులు. అలా సాయుధ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా అణిచివేశారు. అందుకని గాంధీజీ దీన్ని ప్రత్యేకంగా ఉద్ఘాటించారు. ఏమని? ఈ పద్ధతి, నేను ఆంగ్లేయులతో యుద్ధం చేస్తాను, వాళ్ళు హింసని ప్రేరేపించిన, హింసాయుతంగా ప్రవర్తించిన నేను హింసను చేయను. ఆ విధంగా నేను భౌతిక ప్రపంచంలోని వ్యక్తుల యొక్క సానుభూతిని పొందగలుగుతాను. నేనేమి చేయట్లేదు, నేను హింస చేయట్లేదు, అయినా కూడాను పాలకులు నా మీద హింసను ప్రయోగిస్తున్నాను. నాకు జనాలలో సానుభూతి లభిస్తుంది. అది గాంధీ యొక్క ప్రణాళిక. ఆయన గొప్ప రాజకీయ నాయకుడు. తన ఏకాగ్రతని, తను అనుకున్న దాన్ని నియంత్రణతో ఎలా ఉంచగలిగాడు? ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించాడు. తన 36 ఏట నుంచి మైథున ప్రక్రియ నుంచి దూరంగా ఉండడాన్ని అభ్యసించాడు గాంధీజీ. శ్రీల ప్రభుపాదులు గారు చెప్తారు, ఇది ఊహించి చెప్పడము ఇంకెవరో చెప్పిందని కాదు, ఇది ప్రామాణికమైంది. ప్రభుపాదులు గారు ఒకానొక చోట వివరించి చెప్తారు. ఏమని? గాంధీజీ అలాంటి ఉద్యమాన్ని నిష్టగా, ఏకాగ్రత, చూడండి, ఆలోచించండి, రకరకాల ఆయుధాలు కలిగి ఉన్న శక్తివంతమైనటువంటి రాజుకు వ్యతిరేకంగా నా దగ్గర ఏం లేదు, ఆయుధాలు లేవు, సైన్యము లేదు, ఏమీ లేదు, అయినా సరే వాళ్ళని వ్యతిరేకించాలి అనేటువంటి భావన కావాలి అంటే, దాంట్లో స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి అంటే, వాళ్ళని నేను వ్యతిరేకిస్తాను, ఉద్యమిస్తాను అనే భావన రావాలి అంటే దృఢ సంకల్పం యొక్క ఆవశ్యకత ఉంది. ఆ దృఢ సంకల్పం ఎక్కడి నుంచి ఆవిర్భవించిందని చెప్తున్నారు? ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేవాడు కాబట్టి ఆ దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకోగలిగాడని చెప్తున్నారు. 36 ఏట నుంచి దాంపత్య జీవితం నుంచి దూరంగా ఉన్నాడు ఆయన. భార్య ఉంది, కానీ మైథున ప్రక్రియ నుంచి దూరంగా ఉండాడు. ఆయన గృహస్థ, అతనికి పిల్లలు కూడా ఉన్నారు, భార్య కూడా ఉంది. 36 ఏట నుంచి యువకుడు తన మైథున జీవనాన్ని వదిలిపెట్టాడు. అది అతడు దృఢంగా ఉండడానికి తోడ్పడింది అని చెప్తారు శిలుడు. ఈ బ్రిటిష్ రాజ్యంలోని భరత భూమి నుంచి బ్రిటిష్ పాలకుల్ని బయటకు పంపిస్తాను, దాన్ని సాధించడానికి ప్రయత్నం చేశారు సబలీకృతులు. చూసారా? అంటే మైథున జీవనం నుంచి ముక్తులైనప్పుడు దృఢత్వం పెరుగుతుంది. మైథున జీవనం నుంచి దూరంగా ఉండాలనుకున్న అత్యంత శక్తివంతుడుగా మారిపోతారు. మీరు ఏం చేయకపోయినా కూడాను మైథున ప్రక్రియ నుంచి దూరంగా ఉన్నారనుకోండి, అత్యంత శక్తివంతంగా మారిపోతారు అని చెప్పబడింది శాస్త్రం. ఈ రహస్యము వ్యక్తులకు తెలియదు. ఏదైనా ప్రక్రియని, ఏదైనా కార్యం చేయాలనుకున్నారనుకోండి, దృఢ సంకల్పంతో ఆ కార్యం నిర్వర్తించాలి అంటే మైథున ప్రక్రియ నుంచి దూరంగా ఉండాలి. ఇది గుహ్యమైనటువంటిది. రహస్యం ఏమిటి అంటే, ఏదైనా కార్యక్రమం, ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జీవనం గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవనంలో స్థిరపడి ఉండాలి అంటే అత్యంత దృఢమైన సంకల్పం ఉండాలి. మైథున ప్రక్రియ అనేటువంటిది దాన్ని ఆటంకం కలిగిస్తుంది. దాని నుంచి దూరంగా ఉన్నట్టయితే వ్యక్తులు దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కాదు, భౌతికమైన కార్యక్రమాలు చేయండి. గాంధీజీ చేసిన పని ఆధ్యాత్మికం కాదు. నిజానికి ఒక దేశానికో, ఒక పరిసరానికో, ఒక ప్రాంతానికో రాజ్యం కావాలని, లేకపోతే పరిపాలన మారాలనే ప్రక్రియ గురించి ఆలోచించాడు. కానీ ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించాడు కాబట్టి దృఢ సంకల్పము అనేటువంటిది ఏర్పడింది. చూడండి బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి ప్రాశస్త్యం.
అందుకని వేదశాస్త్రాలు చెప్పండి ఏ విధానాన్ని స్వీకరించినా కూడా భక్తి యోగమా లేకపోతే జ్ఞాన యోగమా, ఈ అన్ని యోగాల్లో కూడాను మైథున ప్రక్రియ అనేటువంటిది నిషేధితం చేయాలి. మైథున ప్రక్రియలో పాల్గొనేటువంటి 4 వర్ణాలు ఉన్నాయి కదా, 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు ఉన్నాయి కదా. 4 ఆశ్రమాల్లో కేవలము గృహస్థాశ్రమ జీవనంలో మాత్రమే మైథున ప్రక్రియల్లో పాల్గొనడానికి, తద్వారా సంతానోత్పత్తి కావించడానికి అనుమతించబడినటువంటి ప్రక్రియ అంతే. మైథున ప్రక్రియ అనేటువంటిది ఇంద్రియ తృప్తి కోసం నిర్దేశించింది కాదు. సహజంగా మైథున ప్రక్రియ ద్వారా ఆనందానుభూతిని ఆస్వాదిస్తాడు జీవి. ఆ ఆనంద అనుభూతి లేకపోతే వ్యక్తులు కుటుంబ జీవన బాధ్యతని ఎందుకు స్వీకరిస్తాడు? ఇది ప్రకృతి ఇచ్చినటువంటి వరము అని చెప్పబడింది. ప్రకృతి ఇచ్చినటువంటి బహుమతి. కానీ మనం దాన్ని వినియోగించి తద్వారా ఏర్పడేటువంటి భౌతిక బంధనాలు చిక్కుకుంటాం. ఇవి జీవితానికి సంబంధించినటువంటి రహస్యాలు. యోగ విధానం అనేటువంటిది చాలా చక్కని జీవన సరణి. కేవలము నియంత్రణ లేకుండా, నిజానికి మైథున సంతృప్తిని పరిపూర్ణంగా విముక్తులై ఉండాలి అన్ని యోగ విధానాలు చెప్తున్నాయి. కానీ కృష్ణ చైతన్య యోగ విధానము గృహస్థ జీవనంలో సంతానోత్పత్తి కావించడానికి అవకాశం కల్పిస్తూ, అలా ఉన్న వాళ్ళు కూడాను భక్తియుక్త సేవలో నిక్తమయ్యే విధానాన్ని ప్రబోధిస్తుంది. ఎవరైనా సరే మైథున ప్రక్రియలో, అనియమితమైన మైథున ప్రక్రియలో పాల్గొంటూ యోగిగా స్థిరపడుతున్నాను అంటే వాళ్ళు కేవలము జీవనోపాధిని నిర్వర్తిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. కొంత ధనాన్ని ఇవ్వండి, మీకు మంత్రాన్ని ఇస్తాను, మీరు కూడా పరిపూర్ణతలో యోగ సిద్ధిని పొందుతారు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడాను నిరుపయోగమైనటువంటి, అశాస్త్రీయమైనటువంటి. కానీ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళు మోసపోవాలని ఆకాంక్షిస్తుంటారు అని చెప్పబడింది శాస్త్రం. మోసపోవడం అంటే ఏంటి? మనకు అత్యుత్తమైనటువంటిది అతి సులభంగా లభించాలని ప్రయత్నిస్తాం. అంటే దాని అర్థం ఏంటి? మోసపోవడానికి సిద్ధపడుతున్నాము అని. అత్యుత్తమైనటువంటి వస్తువు మనం కొనాలి అనుకుంటే దానికి సరిపోయేటువంటి వ్యయాన్ని వెచ్చించాలి కదా. మనం ఒక షాప్లోకి వెళ్ళిపోయి, అయ్యా నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, లేకపోతే రూపాయే ఉంది, అత్యుత్తమైన వస్తువు, ఈ షాప్లో ఉన్న అత్యుత్తమైన వస్తువు నాకు ఇవ్వు, మనకి ఎలా వస్తుంది 1 రూపాయికి ఆ షాపులో ఉన్న అత్యుత్తమైన వస్తువు? విలువైన వస్తువుని మనం కొనాలనుకోండి, బంగారాన్ని కొనాలి అనుకున్నాను అనుకోండి, దానికి సరిపోయేటువంటి వ్యయాన్ని, మనం డబ్బుల్ని వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా యోగ విధానంలో పరిపూర్ణతని పొందాలి అనుకోండి, దానికి సరిపోయినటువంటి మూల్యాన్ని మనం చెల్లించాలి. ఇదేదో చిన్నపిల్లలు ఆడుకునే ఆటలాగా తయారు చేయకండి. ఏదో చిన్న ఆడుకునే ఆట అది కాదు. భగవద్గీతలో చెప్పబడింది. యోగ పరిపూర్ణతని సంసిద్ధించుకోవాలి అనుకుంటే ఇంద్రియ నియంత్రణ చాలా అవసరం. దాంట్లో ముఖ్యమైనది మైథున తృప్తి నుంచి దూరంగా. అలా కాకుండా చిన్నపిల్లల ఆటలాగా తీసుకున్నారనుకోండి, మీరు మోసగించబడతారు. అదే కదా జరుగుతుంది. ఏవో నేను యోగాభ్యాసానికి వెళ్తున్నాను, చాలా సంవత్సరాల నుంచి ప్రతి నెల వెళ్తాను, ఇంత ఫీజు కడతాను, రోజు గంట వెళ్తాను. ఏం చేస్తున్నావు? దైనందిన జీవితంలో నీ కార్యక్రమాన్ని చూసినట్టయితే కేయమైన నియంత్రణ లేని జీవితాన్ని గడుపుతున్నావు. మరి ఏమిటి యోగాభ్యాసం? భౌతిక జగత్తులో మనం చూసినట్టయితే మోసగించడానికి అనంతమైనటువంటి వ్యక్తులు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు, మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ఉన్న వనరుల్ని స్వీకరించడానికి.
ఇక్కడ ప్రామాణికమైనటువంటి వ్యాఖ్యానం చేయబడింది. ఏమని చెప్తున్నారు? యోగ పరిపూర్ణతని సిద్ధించుకోవాలంటే మైథున తృప్తి నుంచి ముక్తులై ఉండాలి. ముక్తులయ్యండి నా మీదే మనసును కేంద్రీకరింపచేసి ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. ఎక్కడ ధ్యానం ఎవరి మీద చేయాలి? శూన్యం మీద కాదు, విష్ణు విష్ణు మీద ధ్యానము చేయడము ధ్యాన యోగము. సాంఖ్యయోగం యొక్క లక్షణాల్లో కూడా ఇది చెప్పబడింది. ముందు సాంఖ్యయోగాన్ని ఎవరు ప్రకటించారు? కపిల దేవుడు ప్రకటన చేశారు. కపిలుడు భగవంతుని యొక్క అవతారం, కృష్ణావతారం, కృష్ణుని యొక్క అవతారం. యోగ పరిపూర్ణతకి యోగ పరిపూర్ణ విధానము ఇది అని చెప్పబడి, కపిలుడు చెప్పినటువంటి యోగ విధానంలో కూడాను ఇలా కూర్చోవడాలు, ఎలా కూర్చోవాలి, ఎలా నిటారుగా ఉండాలి, ఆ దృష్టిని నాసిక అగ్రం మీద ఎలా కేంద్రీకృతం చేయాలి, ఇవన్నీ కూడాను చెప్పబడింది. ఎందుకు? ఇవి ఏకాగ్రతని పెంచుతాయి, మనస్సుని విష్ణు రూపం మీద నిమగ్నం చేయడానికి ఉపయుక్తంగా ఉంటాయి. విష్ణువు లేదా కృష్ణువు. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? నా మీదే ధ్యానము చేయవలను. ధ్యానము అంటే కృష్ణుడి మీద చేసేటువంటిది. ఇక్కడ కృష్ణ చైతన్య ఉద్యమం, కృష్ణ చైతన్య యుద్ధంలో మనం చేసే ప్రతి ప్రక్రియ కూడాను కృష్ణుడి కోసమే ఉంటుంది. అందుకని మనం చేసే ప్రతి ప్రక్రియ కూడా కృష్ణుడి కోసమే ఉంటుంది. కాబట్టి కృష్ణ చైతన్య విధానంలో అనియుక్తమైనటువంటి వ్యక్తుల కన్నా ఉత్తమమైన యోగులు ఎవరూ లేరు అని చెప్పబడింది. కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి యొక్క అన్ని కార్యక్రమాలు కూడా కృష్ణుడి కోసమే నిర్వహించబడతాయి. మీరు మందిరాన్ని ఊడుస్తున్నా, లేకపోతే మందిరంలో కిచెన్లో ఉండి, వంటగదిలో ఉండి వంటకాలను తయారు చేస్తున్నా, అర్చ విగ్రహాన్ని ఆరాధిస్తున్నా, అలంకరిస్తున్నా, పుష్పాన్ని గుచ్చుతున్నా, అన్నీ కూడా కృష్ణుడి కోసమే. బయట వెళ్ళి చక్కని తోట పని చేస్తున్నారనుకోండి, అది కూడాను దాంట్లో పండిన పంటనంతా కూడా కృష్ణుడికి సమర్పించడానికి, దానిలో పండిన పూలని కృష్ణుడికి సమర్పించడానికి చేస్తున్నా. అంటే అక్కడ కూడాను ధ్యానము అంతా కూడా కృష్ణుడి గురించి. అక్కడ ఒక చక్కని గులాబీ ఉద్భవించింది అనుకోండి, దాంట్లో వెంటనే కలిగే అనుభూతి ఏంటి? చాలా చక్కగా ఉంది, ఇది భగవంతుడైన కృష్ణుడికి సమర్పణ. ఇది ప్రయోగాత్మకమైనటువంటి దైనందిన జీవితంలో ఉండేటువంటి ధ్యానము. చక్కని పూతోటని పెంచుతాను, ఎందుకని? ఆ పూలన్నీ కూడా కృష్ణుడికి సమర్పించాలి. ఆ విధానం ద్వారా, ఆ ఆలోచనతోనే మీరు తవ్వుతున్నారనుకోండి, చెట్టును పెట్టడానికి తవ్వే తవ్వకం కూడా భక్తి ధ్యానమే అవుతుంది. చక్కని వంట వండుతున్నారు మీరు, కానీ అది కృష్ణుడి కోసము అని చేస్తూ ఉన్నారనుకోండి, ఆలోచనతోనే అది ధ్యానము అవుతుంది. దీన్ని కృష్ణుడు స్వీకరించబోతున్నాడు. అలాగా వంట చేయడంలో కూడా ధ్యానం ఉంది. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, లేకపోతే అర్చ విగ్రహం ముందు నృత్యం చేయడం, అక్కడ కూడాను కృష్ణుడు మనసులో కేంద్రీకరింపజేయబడ్డాడు. అలాగా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి 24 గంటలు కూడాను ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. ఎవరి మీద? కృష్ణుడి మీద. అందుకని కృష్ణ చైతన్యవంతుడు పరిపూర్ణమైన యోగి అని చెప్పబడి. కృష్ణ చైతన్యం ప్రబోధిస్తున్నది పరిపూర్ణమైన యోగము. ఏదో మానసిక కల్పనలతోని ఊహాజనితంగా ప్రకటితం చేయబడినటువంటి యోగ విధానం కాదు ఇది. భగవద్గీతలో చెప్పబడినటువంటి సూత్రాలకి అనుగుణంగా భగవంతుడైన శ్రీకృష్ణుడి ఆదేశాలకి అనుగుణంగా నిర్వర్తించబడేదే కృష్ణ చైతన్యం. మానసిక కల్పనతోని ఊహించి
ప్రకటితం చేయబడింది కాదు. కేవలం కృష్ణుని మీద మనసును కేంద్రీకరింపజేయడం ద్వారా మనము ధ్యాన నిమగ్నం అవుతాము. కృష్ణ చైతన్యంలో చేసేటువంటి ప్రతి ప్రక్రియ కూడాను అనుక్షణం కూడా కృష్ణుడి గురించి ఆలోచించడమే ఉంటుంది. కృష్ణ కృష్ణ ఏ కార్యక్రమం చేసినా కూడా కృష్ణుడికి. అందుకని అత్యంత ఉత్తమమైనటువంటి యోగులు ధ్యానుడు ఎవరు? కృష్ణ చైతన్యంలో నియుక్తమైనాడు. కృష్ణుడు చెప్తున్నాడు ఏమని? మన్మనాభవద్భక్తో మధ్య జీమాం. అనుక్షణం కూడా మనసులోనే నా గురించే ధ్యానం చేయడము అనేటువంటిది అత్యుత్తమైన యోగము, జీవన పరమావధి అని కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. కృష్ణుడు అంతిమ లక్ష్యము, కృష్ణుడు మాత్రమే లక్ష్యము. అది అనుక్షణం కూడాను ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాడు. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి అత్యుత్తమైన యోగుడు. తద్వారా కృష్ణలోకానికి వెళ్ళడానికి కావలసినటువంటి ప్రక్రియలో నిమగ్నమై ఉంటాడు కృష్ణ చైతన్యవంతుడు, పరిపూర్ణ యోగుడు. ఇది కృష్ణ చైతన్యం. అందుకనే పరిపూర్ణమైన యోగ విధానము అంటే కృష్ణ చైతన్యము. దాన్ని అధ్యయనం చేసే విధానం ఏమిటి? సులభతరం చేశారు చూడండి. ఇతర యోగ విధానాల్లో మైథున ప్రక్రియ నుంచి పరిపూర్ణంగా దూరంగా ఉండాలి, భక్తియుక్త సేవలో నియుక్తం కావాలంటే కుటుంబ జీవనం నుంచి బయటపడి ఉండాలి. కానీ కృష్ణ చైతన్యం మనకి ప్రబోధించేది ఏమిటి? మీరు కుటుంబ జీవనంలో ఉన్నప్పుడు కూడా కృష్ణ చైతన్యంలో ఉండవచ్చును. ఎలాగా? మైథున ప్రక్రియని కూడాను కృష్ణుడి కోసమే నిర్వర్తించడము, అంటే సంతానోత్పత్తి కోసం మాత్రమే మైథున ప్రక్రియలో భావిస్తుంది. అలా అయినట్లయితే ఏం జరుగుతుంది? నిజానికి దాన్ని త్యజించడంతో సమానమే, త్యజించడమే అవుతుంది. నిజమైన సన్యాసం గురించి మనము నిర్వచనం చెప్పుకున్నాం. నిజమైన సన్యాసము అంటే ఏమిటి? మనం చేసే ప్రతి ప్రక్రియ కూడా కృష్ణుని కోసమే చేయడము, అది నిజమైన సన్యాసం. ఏ ప్రక్రియ చేయకుండా అన్నింటి నుంచి విరమించుకొని ఉండడం కాదు సన్యాసం అంటే. త్యజించడము అంటే, త్యజించడము అంటే ఇంద్రియ తృప్తి కోసము వినియోగించడం మానుకోవడము, అన్నింటిని కూడా కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం చేయడమే నిజమైన సన్యాసం. అంటే పని చేయకుండా ఉండడం కాదు, ఉన్న వస్తువుల్ని వినియోగించకుండా ఉండడం కాదు, త్యజించడం కాదు. అంటే ఏమిటి? అన్నింటిని కూడా కృష్ణుడి కోసమే వినియోగించడం నిజమైన సన్యాసం. ఈ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు, కృష్ణ చైతన్యంలో లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వీటినన్నింటినీ కూడా త్యజించి దూరంగా ఉండాలి అనుకుంటారు. అందుకని భక్తి యోగ విధానంలో, భక్తి సాంప్రదాయంలో గృహస్థ జీవనాన్ని కూడా, గృహస్థుని కూడా ఏమని పిలుస్తారు? గృహస్థ బ్రహ్మచారి. ఎందుకని? నియమితమైన సుఖాన్ని ఆమోదించబడింది. ఆ సుఖాన్ని వ్యక్తి ఎందుకు పొందుతాడు? సంతానోత్పత్తి కోసమే పొందుతాడు. విషయా వినివర్ధంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్టా నివర్తతే. ఇది కృష్ణ చైతన్యానికి సంబంధించిన వివరణ అందజేస్తూ పరిపూర్ణమైనటువంటి యోగ విధానాన్ని అవలంబించే విధానం చెప్పారు. బ్రహ్మచర్యాన్ని పాటించడము అనేటువంటిది ఏకాగ్రతకి, దృఢ సంకల్పానికి కారణభూతం చేస్తుంది. ఇక్కడ శ్రీల ప్రభుపాద్ గారు యజ్ఞవల్క మహర్షి యొక్క సూచనని కూడా బ్రహ్మచర్యానికి సంబంధించి కూడా ఉటంకించారు. కర్మణ మనసావాచ సర్వావస్థాతు సర్వద సర్వత్ర మైదూన త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్షతే. దాన్ని నిర్ధారించడానికి మనం భౌతిక జీవనంలో కూడాను, భౌతిక కార్యక్రమాల్లో సఫలీకృతులు అవ్వాలంటే కూడాను ఏకాగ్రతను పెంచుకోవాలి అంటే బ్రహ్మచర్యం ఎలా ఉపయోగపడుతుంది, మైండ్ తృప్తిని దూరంగా ఉండడం ఎలా ఉపయోగపడుతుందో మనం నేర్చుకున్నాం. కానీ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి సులభతమైన విధానం ఏమిటి అంటే నియంత్రణతో మైథున భోగంలో పాలు పంచుకోవడం కూడా కృష్ణుడి కోసమే చేయడం ద్వారా, అది కూడా ఆధ్యాత్మికతను చేయడంతో అన్ని కూడాను చూడండి. మైథున తృప్తులు ఎందుకు బాగా ఆగస్తులు అవుతున్నారు? సంతానోత్పత్తి కోసమని. సంతానోత్పత్తి ఎందుకని? వాళ్ళు అలా ఉద్భవించినటువంటి జీవాత్మ మళ్ళీ మరో జన్మ పొందాల్సిన అవసరం లేకుండా కృష్ణ చైతన్యంలో వాళ్ళని పెంచి పోషించడానికి, తద్వారా కృష్ణ హితవంతుని చేయడానికి. అంటే మొత్తం అంతా కూడాను దేని మీద కేంద్రీకృతం చేయబడింది? కృష్ణుని మీద కేంద్రీకృతం చేయబడింది. కాబట్టి కృష్ణ చైతన్యంలో చేసేటువంటి మైథున తృప్తి కూడాను యోగమే అని చెప్పబడింది, ఆధ్యాత్మికము అని చెప్పబడింది. అందుకని కృష్ణ చైతన్యము ఆచరణ యోగ్యమైనటువంటి ఆధ్యాత్మిక విధానం. పరిపూర్ణ విశ్వాసంతో దాన్ని మనం జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే ఈ జీవితంలోనే భౌతిక స్థితులన్నింటి నుంచి కూడా ముక్తులం కాగలుగుతాము.
ఇది సంగ్రహించవలసినటువంటి ముఖ్యమైన అంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ అండ్ ప్రభుజీ ఎవరైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, 2 డౌట్స్ ఉన్నాయి ప్రభుజీ. ప్రభుజీ, ఇక్కడ ఆరోహణ క్రమము అవరోహణ క్రమము ద్వారా దేని ద్వారా పరమసత్యాన్ని గ్రహించవచ్చు అని చెప్తున్నారు ప్రభుజీ. 2 విధాల ద్వారా కూడాను పరమసత్యాన్ని గ్రహించేటువంటి ప్రక్రియ మనకి తెలియజెప్పబడింది. కానీ అవరోహణ క్రమంలో పరమసత్యాన్ని గ్రహించడం చాలా క్లిష్టతరమైనటువంటిది. నేతి ఇది కాదు, ఇది బ్రహ్మమా, ఇది బ్రహ్మమా కాదు, అలా ఎన్నో రకమైన మూలకాలని విశ్లేషిస్తూ వెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అందుకని అది సులభతరమైనటువంటి విధానం కాదు అవరోహణ క్రమంలో కదా. ఆరోహణ క్రమం, పర్వతారోహణం, పైకి వెళ్ళడం, కింది నుంచి పైకి వెళ్ళడం ఆరోహణం. అవరోహణము అంటే పైనుంచి కిందికి తీసుకోవడం. అంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, అందుకని కృష్ణుని మీద మనసుని లగ్నం చేయాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. తద్వారా కృష్ణుడి ద్వారా కృష్ణుని ఆరాధించడం మొదలెట్టామనుకోండి, మొత్తం అంతా కూడా జగత్తుకు సంబంధించిన వివరణ, భగవంతునికి సంబంధించిన వివరణ, మనకి అన్ని కూడా వ్యక్తీకృతం అవుతాయి. దానికి చక్కని ఉదాహరణ ఏమని చెప్పుకోవచ్చు మనము? అంధకారంలో ఉన్నప్పుడు అన్ని వస్తువులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకునే ప్రయత్నం చేసినప్పుడు అది సులభతరం కాదు. అలాగే సూర్యుడు కూడా కనబడు. అంధకారం అంటే సూర్యుడు లేడు అక్కడ, అప్పుడు కనిపించే స్థితిలో లేడు. కానీ సూర్యోదయం అయిందనుకోండి, సూర్యోదయం కాగానే అన్ని కూడా కనిపిస్తాయి. మనం రాత్రంతా కష్టపడి చీకట్లో తెలుసుకోవాలనుకున్న అన్ని కూడాను సూర్యుడు ప్రకటితం కాగానే అన్ని కనబడుతున్నాయి కదా. అలాగే కృష్ణుని మీద మనసును కేంద్రీకృతం చేసి భక్తియుక్త సేవలో నిక్తమయ్యామనుకోండి, అన్ని కూడా కృష్ణు నుంచే ఉద్భవించాయి, అన్ని కూడాను తక్షణం అవగతమైపోతాయి. అందుకని ఉత్తమమైనది ఏమిటి? ఆరోహణ అవరోహణ 2 క్రమాల్లో కూడాను శాస్త్రంలో పరిపక్వతను సిద్ధించుకోవచ్చు అని చెప్పబడింది. కానీ ఆరోహణ క్రమం అనేటువంటిది అత్యంత క్లిష్టతరమైనటువంటిది. నిజానికి కలియుగంలో ఆచరణయోగ్యం కానటువంటిది. అది ఏ యుగంలోనే కూడాను ఆచరించాలంటే కష్టతరమైనటువంటిది, కలియుగంలో అయితే అసంభవం. అందుకని సులభతరమైనటువంటిది, ఆచరణయోగ్యమైనటువంటిది అవరోహణ క్రమము. కానీ ప్రభుజీ, అవరోహణ అనే పదాన్ని భౌతికంగా వాడినప్పుడు కొంచెం అంటే ఉన్నత స్థితి నుంచి పతనానికి దారి తీసేటట్టుగా వాడతాం కదా ప్రభుజీ, అందుకని డౌట్ వచ్చింది ప్రభుజీ. అవరోహణ అది కరెక్టే, పదానికి ఉన్న అర్థం అదే. మనం భౌతిక జీవితంలో అవరోహణము, ఆరోహణం అంటే పైకి వెళ్ళడము, అవరోహణం అంటే కిందికి. అంటే మనము కృష్ణుడి గురించిన అవగాహన పెంచుకున్నట్టయితే దాని కింద ఉన్నటువంటి అన్ని కూడాను బోధపడుతున్నాయి. అందుకని అవరోహణ క్రమము. మిగిలినవన్నీ కూడా చెప్పండి. మిగిలినవన్నీ తక్కువే. అందుకనే మనం కానీ ఎక్కడి నుంచి మొదలెడుతున్నాము? అత్యుత్తమైన స్థితి, భగవంతుని గురించిన పరిజ్ఞానాన్ని పెంచుకోండి, కృష్ణ పరిజ్ఞానాన్ని పెంచుకొని ఆయన నుంచి ఉద్భవించినటువంటి అన్ని కూడా ఆయన కన్నా తక్కువే. వాడి గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి అవి దాన్ని అవరోహణ క్రమము. ఇంకొకటి ఏంటంటే ప్రభు, ఇప్పుడు చర్య ప్రతిచర్యలకి అధిపతి ఎవరు అని అడిగారు ప్రభుజీ నిన్న క్విజ్ క్లాస్ లో. దాని గురించి ఒకసారి సమాధానాన్ని వివరించండి ప్రభుజీ. చర్య ప్రతిచర్యలకి అధిపతి ఎవరు? నిజానికి చర్య ప్రతిచర్యలు అనేటువంటివి జీవాత్మ అనుకుంటుంది నేనే చేస్తున్నాను అనుకుంటుంది. కానీ ప్రకృతి యొక్క ప్రభావం చేత మనం దాన్ని నిర్వర్తిస్తుంటాం. నిజానికి చర్య ప్రతిచర్యలకి చర్యలు ఎందుకు నిర్వహించబడుతున్నాయి? ఎవరి మూలంగా? త్రిగుణాల ప్రభావం చేత ఏర్పడుతుంది. చర్య ప్రతిచర్య అనేటువంటిది గుణాల ప్రభావం చేత. అంటే భౌతిక స్థితి ఏదైతుందో, మాయాదేవి ఏదైతుందో, ఆమె క్రియా ప్రతిక్రియలకి కారణభూతం అవుతాం. మనం అనుకుంటాం జీవాత్మ ఏమనుకుంటుంది, నేనే చేస్తున్నాను అనే అనుభూతిలో ఉంటుంది. నిజానికి జీవాత్మ కూడా చేయట్లేదు. ఎందుకంటే శుద్ధ స్థితిలో జీవాత్మకి ఈ భౌతికమైనటువంటి ప్రక్రియలతో ఎలాంటి అనుబంధము లేదు. మనం ఎందుకు వేదన అనుభవిస్తున్నాం అంటే మనని మనము ఈ శరీరంతో గుర్తిస్తున్నాం కాబట్టి వేదన అనుభవిస్తున్నాం. నేను ఈ శరీరం కాదు అనేటువంటి పరిపూర్ణమైన పరిజ్ఞానం కలిగినప్పుడు ఆ వేదన నుంచి ముక్తులం అవుతాం. అందుకని చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడాను నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన, నేను శరీరాన్ని అనే భావన ఉన్నన్నాళ్ళు కూడా దీన్ని అనుభూతి చెందే ప్రయత్నం చేస్తున్నాను. అనుభూతికి కారణం ఏంటంటే నన్ను నేను ఈ శరీరంతో గుర్తిస్తున్నాను, దేహాత్మ. అందుకని చేస్తున్నది ఆత్మ కాదు. అలా అని చెప్పేసి భగవంతుడు చేస్తున్నాడా? భగవంతుడు కూడా నిర్దేశించలేదు. మన కోరిక మూలంగా అవి ఉద్భవిస్తున్నాయి. అవి వేటితో నిర్వహించబడుతున్నాయి? భౌతిక ప్రకృతి నిర్వహిస్తుంది. అందుకని భౌతిక ప్రకృతిని
భౌతిక ప్రకృతిచే ఇవి నిర్వహించబడుతున్నాయని చెప్పబడింది. అదేనా చెప్పుకున్నాం మనం మాతాజీ? ప్రభుజీ ఇక్కడ చర్య ప్రతిచర్యలు అంటే కర్మ మరియు కర్మఫలములు అనే అర్థం వస్తుంది కదండి ప్రభుజీ. అవును మాతాజీ. మరి కర్మఫలములు అనేవి దేహం చేతి కదండి ప్రభుజీ. దేహం కదండి చేస్తోంది పనులు. అవిని పనుల యొక్క ఫలితాలు దేహం చేస్తోంది, దేహంలో ఉన్న ఇంద్రియాలు చేస్తున్నాయి. అక్కడ అధిపతి మరి దేహం అవుతుంది అనిపిస్తోంది ప్రభుజీ. అవును, దేహము అంటే ఎవరి మాతాజీ? భౌతిక ప్రకృతి కదా. దేహం ఎవరిది? భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించింది. అందుకని గుణాలు, ఆ దేహము అనేటువంటిది, దేహము అంటే ఏమిటి? ఇంద్రియాలు. ఇంద్రియాలు దేని మూలంగా పనిచేస్తున్నాయి? ఇంద్రియాలు త్రిగుణాలచే ప్రభావితం చెంది కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి కదా. మరి ఆ త్రిగుణాలు ఉమ్, ఎవరికి చెందినవి? భౌతిక ప్రకృతికి సంబంధించినవి కదా. అందుకని దేహం చేస్తుంది, కానీ దేహము జీవాత్మ కాదు కదా. అందుకని ఈ కర్మలేవి కూడా జీవాత్మ చేయడం లేదు. వాటికి అధిపతి జీవాత్మ కాదు. అలానే దానికి అధిపతి భగవంతుడా? కాదు. భగవంతుడి యొక్క ఒక విధంగా భగవంతుడే, కానీ భగవంతుడు కాదు. అంటే అర్థం ఏమిటి? ప్రత్యక్షంగా భగవంతుడు కాదు, భౌతిక ప్రకృతి ద్వారా నిర్వహించబడుతుంది. భౌతిక ప్రకృతి ఒక విధంగా ఆలోచిస్తే మళ్ళీ భగవంతుని ఆధీనంలో ఉంది కదా అని చెప్పొచ్చును. కానీ నిర్దేశిత కార్యక్రమాలు, ఇది నీ బాధ్యత అని భౌతిక ప్రకృతికి చెప్పబడింది. కానీ ప్రతి కార్యక్రమం, ప్రతి జీవి యొక్క ప్రతి కార్యక్రమంలో భగవంతుడు తన ఆపేక్షని వెళ్ళిబుచ్చుడు. ఇది చేయాలి అని భౌతిక ప్రకృతికి నిర్దేశించారు. భౌతిక ప్రకృతి తనంత తానుగా చేసుకుపోతుంది. అందుకని ఇక్కడ భౌతిక అధిపతి ఎవరని చెప్పబడింది? భౌతిక ప్రకృతి అని చెప్పు. జీవాత్మ అయితే ఖచ్చితంగా కాదు. జీవాత్మ కాదు దానికి అధిపతి. అంటే ప్రభుజీ ఇంకొకసారి అడుగుతాను అనుకోవద్దు ప్రభుజీ. అంటే అక్కడ భౌతిక ప్రకృతి త్రిగుణాల ప్రభావం వలన దేహం చేస్తుంది కదా ప్రభుజీ. అంటే అక్కడ దేహం అధిపతి అవుతుందని. అవునమ్మా, దేహము అధిపతి అంటే దేహము ఏంటి? జీవము కాదు, దాంట్లో ఏమీ లేదు, శక్తి కూడా లేదు దేహానికి కదా. భౌతిక ప్రకృతి నుంచి ఏర్పడింది ఇది. ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఏం ఉమ్, వ్యక్తీకరించబడింది అంటే ప్రకృతి ద్వారా చేయబడుతుంది. ఆ దేహము ఉమ్. దేహము ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అంటే అది ప్రకృతి ద్వారానే నిర్వర్తించబడుతుంది. చర్యా ప్రతిచర్య ఓకే ప్రభుజీ. ద్వారా. అందుకని ఆ దేహము అని కూడా దేహానికి మీరు చెప్పొచ్చు. కావాల్సినటువంటి దేహము శక్తి అంటే కూడా ఏమిటి? మళ్ళీ దేహము కూడా ప్రకృతి నుంచే వచ్చింది కాబట్టి ప్రకృతి, మీరు దేహము అధిపతి అంటారా? దాంట్లో విశ్లేషణాత్మక అధ్యయనంలో దేహమే అంటాను నేను. అంటే ఆ దేహం ద్వారా నిర్వర్తించబడుతుంది, కానీ అది కూడా ఎలాగా? ప్రకృతి యొక్క ఆధీనంలో నిర్వర్తించబడుతుంది. ఎందుకంటే గుణాల ప్రభావం చేత దేహము తన కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది కాబట్టి అధిపతి ఎవరు? నిజానికి గుణాలు. గుణాలు ఎవరికి సంబంధించినవి? భౌతిక ప్రకృతికి సంబంధించి. భౌతిక ప్రకృతి. అందుకని అది ఓకే భౌతిక ప్రకృతి ఆధిపత్యంలో నిర్వహించబడుతుందని చెప్పబడింది. కానీ జీవాత్మ ఈ శరీరం కూడా కాదు. జీవాత్మ తన అనుభూతి ఎందుకు చెందుతుంది అంటే ఈ శరీరంతో తను తాను గుర్తించుకుంటుంది కాబట్టి అనుభూతి చెందుతుంది కదా. అందుకని దానికి అధిపతి ఎవరని చెప్పబడ్డారు? ఎక్కడి నుంచి అయితే ఉద్భవన జరుగుతుందో ఆ కార్యక్రమాలు, చర్య ప్రతిచర్య అనేటువంటివి శరీరం ద్వారా నిర్వర్తించబడుతున్నాయి. ఎందుకు నిర్వర్తిస్తుంది శరీరము? త్రిగుణాల ప్రభావానికి లోనైంది కాబట్టి. త్రిగుణాలు దేనికి సంబంధించినవి? భౌతిక ప్రకృతి ఆధీనంలో ఉన్నాయి కాబట్టి భౌతిక ప్రకృతి ఆధీనుడు అని చెప్తారు. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్ ప్రణామం ప్రభుజీ. మీకు థ్యాంక్ యూ సో మచ్. సంతృప్తికరమైన సమాధానం లభించిందా? ఇంకా ఏదైనా సంశయం ఉందా మాత్రం? లేదు ప్రభుజీ, ఇప్పుడు అర్థమైందండి. దేహం అనేది నిజంగా దానికి ఎటువంటి శక్తి లేదు. అటువంటి ఆ దేహానికి కూడా శక్తి భౌతిక ప్రకృతి నుంచే ఉత్పన్నమవుతుంది కాబట్టి ఆ భౌతిక ప్రకృతి త్రిగుణాలకి అనేవి అక్కడ ఆ కర్మకి కర్మఫలాలకి కారణమవుతున్నాయి అని చెప్తున్నారు ప్రభుజీ. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరి హరే ఇంకా కృష్ణ ఏమైనా ప్రభుజీ. అమ్మా? ప్రభుజీ ప్రభుజీ ధన్వత్ ప్రణామ్. ఈ ధన్యవాద రోజు నేను ప్రణామం. గాంధీ గారి గురించి చెప్పారు కదా, అది చాలా బాగుంది ప్రభుజీ. నాకు తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను. మన ప్రభుపాదులు గాంధీ గారు కలిశారన్న విషయం నాకు ఇప్పుడు తెలిసింది ప్రభుజీ మీ ద్వారా. కలవలేదు మాతాజీ. గాంధీ గారు ప్రభుపాదుల వారు కలవలేదు. ప్రభుపాదుల వారు గాంధీ గారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఓకే. గాంధీ గారిని చేరుకునే లోపే ఆయన హత్యకు గావించబడ్డాడు. స్వతంత్రం వచ్చేంత వరకు ఓ కూడాను. అలా ఉన్న ఉమ్, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుపాదుల వారు గాంధీకి ఒక ఉత్తరం రాశారు. మీరు ఎప్పుడు అవునా. భగవద్గీత గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, భగవద్గీత పట్టుకొని తిరుగుతూ ఉంటారు, మీరు అవును స్వతంత్రం గురించి అవును పోరాడారు. ప్రభుజీ, ఎక్కువ భగవద్గీత ఆయన ఆరాధించింది గాంధీ గారు అయితే. అందుకనే ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? నువ్వు దాన్ని ఆరాధిస్తూ ఉంటావు కదా, మరి ఇప్పుడు నువ్వు కోరుకున్నటువంటి స్వతంత్రం వచ్చేసింది, దాన్ని ఉమ్, రాజకీయాల నుంచి బయటపడి నాతో వచ్చి చేరండి, మనం ఇద్దరం కూడా ఉమ్, కలిసి దీన్ని విస్తృతంగా ప్రచారం చేద్దాము అని
ఉత్తరం అవును రాస్తారు ఆయన. పాపం, ఉంటే ఏమన్నా చేసేవాళ్ళేమో. ఆగస్టులో వచ్చింది, జనవరిలో ఆయన చేసేసారు కదా. ఉమ్. లేకుంటే ప్రభుపాద దగ్గర కలిసేవాళ్ళేమో. ఆయన మార్గం అహింస సత్యం, దాంతోటనే తెల్లవాళ్ళని గడగడలాడించి ఈ రోజు మనకి మనము స్వాతంత్రం. గాంధీ గురించి ఎందుకు ఈ చెప్పుకుంటున్నాము అంటే, ప్రభుపాదుల వారు ఒక విషయం అవును చెప్పారు. ఇది భౌతికమైన కార్యక్రమమే, స్వాతంత్రోద్యమం అనేటువంటిది భౌతిక కార్యక్రమం అయినప్పటికీ ఆ ప్రగాఢమైనటువంటి దృఢ సంకల్పం ఎలా ఏర్పడింది? అత్యంత శక్తివంతుడైనటువంటి రాజు, అన్ని రకాల శక్తులు ఆయుధాలు కలిగినటువంటి ఒక రాజుని రాజ్యం నుంచి పాలదోలేగలను అని ఒక సామాన్యమైనటువంటి స్థితి ద్వారా, అహింస చాలా ద్వారా నేను సామాన్యమైన చేయగలను వ్యక్తి. అనేటువంటి సంకల్పం ఎలా వచ్చింది ఆయనకి అంటే, ఆయన 36 ఏట నుంచే బ్రహ్మచర్యాన్ని పాటించాడు అని ప్రభుపాద గారు చెప్తున్నారు. అవునవును అందుకని అవును. ఆ సంకల్ప బలము అనేటువంటిది వచ్చింది. అంటే భౌతికమైన కార్యక్రమం చేయాలన్నా, ఆధ్యాత్మిక కార్యక్రమం చేయాలి అన్నా కూడాను బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా వ్యక్తి ఆ సంకల్ప సిద్ధిని సంప్రాప్తించుకోవడానికి కావలసినటువంటి సంకల్ప బలం ఎలా వస్తుంది అనేటువంటిది చెప్పడం కోసమని ఇక్కడ దాన్ని ఉదాహరించడం జరిగింది. అవును ప్రభుజీ, ఆయన చివరి నిమిషంలో కాల్పులు జరిగినప్పుడు కూడా హే రామ్ అంటూ మరణించాడని నేను విన్నాను ప్రభుజీ. మరి నాకు అదే సరిగ్గా ఎప్పుడు ఉమ్. ఆ స్మరణ చివరి దశలో కూడా ఆయనకి ఆయన గుర్తొచ్చాడంటే గొప్ప విషయమేనా అనిపించింది నాకు విన్నప్పుడైతే. అదైతే నాకు తెలియదు పూర్తిగా. కానీ ఆయన అహింస అనే ఒక ఆయుధంతో తెల్లవాళ్ళ మీద యుద్ధం చేసి, అంతకుముందు ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా సాధించలేనిది ఆయన సాధించాడు. ఈ రోజు మీరు చాలా బాగా చెప్పారు. ఆ విషయం నాకు చాలా టచ్ అయింది ప్రభుజీ. మీకు ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరి కృష్ణ. ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, నాకు ఆలపించమన్నారు ప్రభుజీ. ఆలపించండి అమ్మా. శ్రీనామ కీర్తన. హరి బోల్. శ్రీ ప్రభుపాద की जय। यशुमति नंदन ब्रजवरनागरा, यशुमति नंदन ब्रजवरनागरा, गोकुल रंजन काना, गोकुल रंजन काना, गोपी परानीत मदन मनोहर, गोपी परानीधन मदन मनोहर, कालियाद मदन विधाना, कालियाद मदन विधाना, अमला हरिणा अमीय विलास, अमला हरिणा अमीय विलास, विपिन पुरंदर नवनीत नट भर, विपिन पुरंदर नवनीत नट भर, बंसी बदना सुवाना, बंसी बदना सुवाना, यशुमति नंदन ब्रजवरनागरा, गोकुल रंजन काना, गोकुल रंजन कान्हा, प्रजजन पालना असुर कुल नासन, नंद गोवर्धन रखवाला, प्रजजन पालना असुर कुल नासन, नंद गोवर्धन रखवाला, गोविंद माधवा नवनीत तस्कर, गोविंद माधवा नवनीत तस्कर, सुंदर नंद गोपाला,
सुंदर नंद गोपाल यशुमति नंदन ब्रजबरनागर जमुना तटे चर गोपी बसन हर राशि राशि का कृपा मोया जमुना तटे चर गोपी बसन हर राशि राशि का कृपा मोया श्री राधवल्लभ वृंदावन नट भर श्री राधवल्लभ वृंदावन नट भर भक्ति विनोदाश्रय भक्ति विनोदाश्रय यशुमति नंदन ब्रजबरनागर गोकुल रंजन काना गोकुल रंजन काना गोपी परानिधन मदन मनोहर कालियाद मदन विदान कालियाद मदन विदान हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रभु दंडवत प्रणाम హరే కృష్ణ మాతాజీ దండత్ ప్రణామం. చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు మాతాజీ. కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరి బోల్. थैंक यू ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? हरे कृष्ण प्रभु से दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభు చెప్పండి. जगद्गुरु श्रील प्रभुपाद की జై नम संकीर्तन की नवतार हरदास ठाकुर की జై नवमाता भक्त वृंद की జై श्रीमद् भागवतम की జై श्रीमद् भगवत गीता की జై राधे रमन प्रभु जी की अनंतपुरी वैष्णव भक्त वृंद की श्रीमद् भागवतम की हरे कृष्ण प्रभु से दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु की जय. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरि हरि थैंक यू वेरी मच माताजी से प्रभु जी दंडवत प्रणाम. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సంప్రభుజీ శ్రీల ప్రభు హరి బోల్. ఇలా ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రమాణం. దండవత్ ప్రణామ్ మాత.